నిత్యము సమర్పించేటువంటి పుష్పాలతో ఏ విధమైనటువంటి ఫలితాలను మనము కొని తెచ్చుకుంటున్నాము అంటే భగవంతునికి సమర్పించేటువంటి మందార పుష్పం కానీ జాజి పుష్పం కానీ అదేవిధంగా సంపంగి పుష్పాలు కానీ ఇది అమ్మవారిక లేదా అయ్యవారిక అనేటువంటిది కాకుండా మీరు ఎవరికి సమర్పిస్తున్నారు, ఈ సమర్పించే పుష్పాల వల్ల మనకు ఎలాంటి ఫలితము అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం షార్ట్కట్లో. మరి దేవునికి సమర్పించేటువంటి అమ్మవారికి కానీ దేవుడు కానీ ఇక్కడ రెండు విషయాలను టకటక చెప్పేస్తాను, అర్థం చేసుకోండి. ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది అంటే దేవునికి జాజి పుష్పాలను అర్పించేటువంటి క్రమంలో మీలో ఉన్న దుష్ట గుణాలను మీరు తొలగిపోయేటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ యొక్క జాజి పుష్పాలను అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సమర్పించండి. ఇక దేవునికి సంపెంగ పూలను అర్పించడము ద్వారా మాంత్రిక ప్రయోగాలపైన మీకు ఏది కూడా పనిచేయవు. సంపెంగ పుష్పాలు అమ్మవారికి సమర్పించినా స్వామివారికి సమర్పించినా కూడా మీపై ఏమైనా చేతపడి కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉన్నా కూడా పనిచేయవు. శత్రువుల బాధ నివారణ అనేటువంటిది ఉంటుంది. పారిజాత పుష్పాలు ఇవి మనస్సుకు శాంతికి లభిస్తుంది, కాలసర్పదోష విముక్తి. రుద్రాక్ష పుష్పాలను సమర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అని తెలుసుకోండి. మొగిలి పుష్పాలను సమర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు మనకు పరిహరించబడుతున్నాయి. మొగిలి పువ్వులు. లక్ష్మీ పువ్వులతో పూజిస్తే భార్యా పిల్లలతో కలహాలు లేకుండా సంతోషం ఉంటుంది. పద్మము లేదా కమలం పుష్పాలతో పూజించినటువంటి వారికి సమస్త దరిద్రాలు దూరం అవుతాయి అని చెప్పడం జరుగుతున్నది, శ్రీమంతులు అవుతారు. మల్లి పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి, ఆరోగ్య ప్రాప్తి. గన్నేరు పువ్వుతో పూజిస్తే